సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ జట్టు భారత్ తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే బంగ్లాదేశ్ కు మైదానంలో అతిపెద్ద సవాల్ టీమిండియాలో ఓ క్రికెటర్ నుంచి ఎదురు కానుంది. అయితే విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ గురించి మాత్రం కాదు, మరో విధ్వంసకర బ్యాటర్ గురించి. ఈ టెస్టు సిరీస్ లో అతడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులో ఎలాంటి సందేహం లేదు. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 19న మొదలు కానుంది. ఇక రెండవ టెస్టు మ్యాచ్ 27వ తేదీన కాన్పూర్ లో జరగనుంది. అయితే ఈ 2 టెస్టుల సిరీస్ లో యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్ కు పెద్ద తలనొప్పిగా మారనున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. ఈ సిరీస్ లో అతని విధ్వంసకర బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ కు ముచ్చెమటలు పట్టించే అవకాశం ఉంది. తన తుఫాన్ బ్యాటింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చడంలో ఎంతో ప్రవీణుడు. దీంతో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో అతి పెద్ద గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్ లో కూడా T20 స్టైల్లో ఆడుతుంటాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తు చేస్తుంటాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి ఆరేయడం ఖాయంగా కనిపిస్తుంది. తాను తలుచుకుంటే ఒక్కొక్క సెషన్ లోనే T20 తరహాల్లో రెచ్చిపోగలడు. జైస్వాల్ ఇప్పటి వరకు భారత్ తరపున 9 టెస్టు మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 68.53 సగటుతో 1028 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ లో యశస్వి జైస్వాల్ 2 డబుల్ సెంచరీలతో సహా 3 సెంచరీలు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది ఇంగ్లాండ్ జట్టుకు యశస్వి జైస్వాల్ ముచ్చెమటలు పట్టించాడు. ఏకంగా 2 డబుల్ సెంచరీలతో ఆ జట్టుపై వీర విహారం చేశాడు. ఇప్పుడు తన విశ్వరూపాన్ని బంగ్లాదేశ్ పై చూపించే అవకాశం ఉంది.